మరి ఇప్పుడు నేటి మన గౌరవ అతిథి పెద్దలు గౌరవనీయులు ఉప్పల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు శ్రీ బండారి లక్ష్మారెడ్డి అన్న గారిని ఈ సందర్భంగా తమ అమూల్యమైన సందేశాన్ని సూచనలు సలహాలు ఇవ్వాల్సిన కోరుతా ఉన్నాను. చెప్పండి గట్టిగా ఉంటాను. ఎస్సీ ఎస్టీ హబ్ నేషనల్ హబ్ వాళ్ళకి అలాగనే వేదిక ఉన్న పెద్దలు జనరల్ మేనేజర్ సురేష్ బాబు గారికి అలాగనే సురేష్ గారికి అలాగనే నల్లబాబు గారికి అలాగనే శివప్రసాద్ గారికి జయంతి గారికి వెంకటేశ్వరరావు గారికి మీ అందరికీ కూడా నమస్కారం. చాలా సంతోషం ఇక్కడ ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేసినందుకు ఈ ఎస్సీ ఎస్టీ హబ్ వాళ్ళకి. ఎందుకంటే చాలా మందికి అవేర్నెస్ లేక మీరు పెట్టినందుకు దానికి తోడు మనకు ముఖ్యంగా నల్లబాబు ఉన్నాడు. మీరు ఎవరైనా ఏ టైం అయినా మీరు ఆయనకి ఫోన్ చేయండి, ఫోన్ చేస్తే ఎత్తి మీకు సలహాలు ఇస్తాడు. ఇప్పుడు నేను రావడం కూడా కేవలం ఆయన గురించి వచ్చింది, ఆనెస్ట్గా చెప్తున్నాను. ఇంతసేపు వచ్చి కూర్చున్నట్టే నాకు మా దగ్గర కమిషనర్ దగ్గర మీటింగ్ ఉన్నా వదిలేసి ఇక్కడనే ఉన్నా నేను. ఎందుకంటే కేవలం తన గురించి, ఎందుకంటే ఆయన అంతా సోషల్ వర్క్ చేసి అందరితో కోఆర్డినేషన్ చేసి చేస్తా ఉన్నాడు. కాబట్టి ముఖ్యంగా ఏ స్కీమ్స్ అయితే ఉన్నాయో మేజర్గా నార్త్ ఇండియా పోతే మనకి వచ్చేది చాలా తక్కువ పర్సెంటేజ్. కాబట్టి మనకున్న ఆఫీసర్లు మా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ వాళ్ళకి ఇప్పించండి సార్ దయచేసి. ఎందుకంటే వీళ్ళంతా పేద ప్రజలు, ఎస్సీ ఎస్టీలు, వీళ్ళందరూ కూడా అంటే ఉపాధి లేక వాళ్ళకి జాబులు దొరకక కనీసం బిజినెస్లన్నా మీరు సపోర్ట్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను చెప్తా ఉన్నాను. ముఖ్యంగా మీ అందరూ కూడా తెలుసు, మా కేసీఆర్ సార్ 10 లక్షల రూపాయలు దళిత బంధు పెట్టిండు. వాళ్ళు ఏది కావాలంటే అదే చేసుకోమని చెప్పిండు. డబ్బులు ఇవ్వడం, వాళ్ళు ఏది కావాలంటే అది చేసుకోమని చెప్పిండు. అట్లాంటి ఏదైనా స్కీమ్స్ ఉన్నా కూడా వీళ్ళకి కొద్దిగా చేసి ఇప్పియాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే అంటే మీకు వాళ్ళకు అంటే మంచి రిలేషన్ లేకుండా, లేకపోతే వాళ్ళ బిజినెస్ లో మీరు అడిగిన బిజినెస్ లో వాళ్ళ దగ్గర లోన్స్ ఇవ్వకపోవడం, ఇట్లాంటి అంటే చిన్న ఎన్నో డిఫరెన్సెస్ ఉంటాయి. అక్కడైతే ఈజీగా ఉండేది దళిత బంధు అనేది. 10 లక్షలు అయితే ఓ ట్రాక్టర్ కొనుక్కుంటా అంటే బ్యాలెన్స్ పైసలు వాళ్ళు కట్టుకుంటుండే, ఆ 10 లక్షలు గవర్నమెంట్ నుంచి వస్తుండే, అది పే చేసుకొని ట్రాక్టర్ తీసుకునే వాళ్ళు బయట నడిపించుకుంటాడు. అట్లాంటి ఏమైనా స్కీమ్స్ ఉంటే కొద్దిగా అవి కొద్దిగా ఇది చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఇంకా అంటే బిజినెస్ ఎట్లన్నా మీరు అందరు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా నా కాన్స్టిట్యున్సీలో ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ ర్యాంకులు వచ్చిన వాళ్ళందరూ కూడా నేను ఫీజులు పే చేస్తా ఉన్నాను సార్ ఎవ్రీ ఇయర్. ఎక్కువ వీళ్ళకే వస్తున్నాయి. ఎస్సీ ఎస్టీలకు చాలా, ఎస్టీలకు తక్కువ వస్తున్నాయి, ఎస్సీలకు మేజర్గా వస్తున్నాయి. వాళ్ళందరూ కూడా మంచిగా చదువుకోవాలి. నల్లబాబు ఉన్న ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఒక మంచి మెసేజ్ పంపించండి ఇక్కడ నుంచి, ఏంటంటే మంచి అంటే ర్యాంకులు తెచ్చుకోవాలని చెప్పేసి. ర్యాంకులు వస్తే ఫీజు కట్టే బాధ్యత నాది. నేను పోస్టల్లే అప్లికేషన్ అది ర్యాంక్ మీద ఫీజు నాదని. కాబట్టి దయచేసి మీరు అందరు కూడా ఈ బిజినెస్ తో పాటు ఎడ్యుకేషన్ కూడా ఇచ్చేయాలని చెప్పి కోరుకుంటూ నన్ను ఇక్కడ పిలిచినందుకు థ్యాంక్ యూ గారికి చాలా కప్పి మరి మొమెంటో ఇచ్చి గౌరవించాల్సిన కోరుతా ఉన్నాను.